విత్తనాల లాల్పూర్. ఎంత వయసు ఇప్పటికి? ఇది 35 రోజులు. 35 డేస్. 35 డేస్. కటింగ్ ఎన్ని రోజులు పడవచ్చు? కటింగ్ 55 రోజులు, 65 రోజులు. 20 డేస్లో నీకు పిల్లి స్టార్ట్ అయిందా లేదా? స్టార్ట్ అవుతా ఉంది. అంటే ఇప్పుడు పిల్లి స్టార్ట్ అయినా 15-20 డేస్లో కటింగ్ పడిపోతుంది. వైరస్లు ప్రాబ్లమ్స్ ఏమైనా? ఏం సమస్యలు లేవు. ఈ క్లైమేట్ లేదు, మంచి ఉంది కదా. మంచి ఉంది. ఈ వాతావరణానికి అయితే లాల్పూర్ సెన్సిటివ్ క్రాప్ కదా ఇది. సెన్సిటివ్, మరి కష్టపడాలి, కష్టం. అదే దానికోసం అనమాట. పూర్తి సెన్సిటివ్. చిన్న వాన పడినా ఇబ్బంది, మంచు ఎక్కువైనా మంచి లేదు మనకు. మంచు ఫుల్గా పడతాను. ఫుల్గా పడతాను. అంటే మెయింటెనెన్స్ చేసుకోవాలి. మనం స్ప్రేయింగ్ చేసుకుంటే కొంచెం ఇబ్బంది తప్పుతుంది. కాయ క్వాలిటీ బాగుంటుందని నేను ఎంచుకున్నాను. ఎవరైనా పెట్టినారు ముదుగుపు సార్ మీదేనా? ముదుగుపు సైడ్ ఉన్నారు. మార్కెటింగ్ చేసుకోగలరా మీరు? చేసుకుంటాం. చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. చేసుకుంటాం. సూపర్. ఒక మొక్కే కదండి ఇది? డబల్ సాల్ అయితే కాదు కదా? డబల్ సాల్ కాదు, జిగ్జాగ్ పడి ఉంటాయి. జిగ్జాగ్ పడి 1.5 అడుగు డిస్టెన్స్ ఉంటుంది. గింజకు 1.5 అడుగు. ఎకరాకు ఇంతకుముందు తీసినారా పంట ఇది? తీసినాం. ఎకరాకి ఎంత? అంటే లాల్పూర్ కాకుండా గోల్డెన్ గౌరీ పెట్టినాము. ఓకే, లాల్పూర్ ఫస్ట్ టైం లాల్పూర్. ఎంత టన్ చేసి తీసినారు ఒక తలా మొదలు ఎకరాకు? దాదాపు 20 టన్నుల వరకు తీసినాం. ఫస్ట్ కటింగ్ గోల్డెన్ గ్లోరీ మీరు లాస్ట్ ఇయర్. ఫస్ట్ కటింగ్ ఎన్ని టన్నులు కోసినారు? దాదాపు 5 టన్నులు. సెకండ్ కటింగ్ మళ్ళీ గొజ్జు అది క్లియర్ అంతే. దాన్ని క్లియర్ రేట్ ఉంటే పోతుంది, లేకపోతే పక్కన 16 రూపాయలు తమ్మినాము ముందు సంవత్సరం. 20 టన్నులు దిగింది. పెట్టుబడి ఏమొస్తుంది దీనికి? పంట తలా పెట్టుబడి దాదాపు 70-80 వస్తుంది ఎకరాలు. గింజలతో, తున్నకాలతో, మల్చింగులతో, ఎరువులతో. ఎక్కువ సతాయిచ్చే రోగాలు దీనికి డౌని, వైరస్. స్ప్రేయింగ్ ఎన్ని రోజులకు ఒకసారి అడుగుతారు? స్ప్రేయింగ్ 4 రోజులకు. దీనికి జ్వరం రాకనే జ్వరం మాత్రం ముందే చేసుకుంటే బాగుంటుంది. లేదు, జ్వరం వచ్చిన తర్వాత అంటే సమస్యలు ఎక్కువ. దీనికి తలలోపు రాకనే ముందే మందు వాడుకుంటే సెన్సిటివ్ క్రాప్ అమ్ముకోగల సత్తా ఉండాలా. తోటలో 2 రోజులు లేట్ అయిందంటే వదిలేయాల్సింది. టమోటా ఈజీ కాదు, ఇది వ్యాపారస్తులు సమస్య లేని సమస్యతో కూడుకున్నటువంటి టమోటా కావాలంటే ఆడే మార్కెట్. ఏం ఇబ్బంది లేదు. ఈ పార్టీలు ఉన్నారా మీరు అమ్ముకోగలరా? పర్సనల్ గా అమ్ముకోగలరా? పార్టీలకి అమ్ముతారా? పర్సనల్ గా అమ్ముతాము, పార్టీలకు అమ్ముతారు. 2 విధాలా ఉంది. అనుకూలం. ఓకే, మార్కెట్ డిమాండ్ ఉండాలంటే. మార్కెట్ డిమాండ్ ఉంటే ఆటోమేటిక్ గా మన దగ్గరికి వస్తారు. కొంతమంది పార్టీలు కూడా ఏమైపోతారంటే 3-4 కలిసి మీ తోటలోకి ఒకసారి వచ్చి మాకు రాకుండా అయిపోవడం, సమస్యలు చేస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, మీరు 2 రూపాయలు తగ్గేట్టు చేయడము. కేజీకి 2 రూపాయలు తగ్గిన 30,000 వర్కౌట్ అవుతుంది. చేస్తారు. అట్లా వాళ్ళని రాని మన దగ్గర. అదే అంటే ఫార్మర్ సొంతంగా మార్కెటింగ్ చేసుకోలేడు. ఏదో మీలాంటి వాళ్ళు చేసుకోగలరు కానీ మాక్సిమం చేసుకోలేరు ఈ పంటను. చేసుకోలేరు. పండించేది ఈజీ, అమ్ముకునేదే కష్టం. దోశ అది కష్టమే. టమోటా ఈజీ, మొత్తం దోశ అనేది సమస్యతో కూడుకున్నటువంటి పని. ధైర్యంగా ఉంటే చేసుకోవచ్చు. ఇబ్బంది లేదు. పార్టీలు మోసం చేసినా 2 రూపాయలు వర్కౌట్ కాకపోయినా మనం ఎత్తుకోమి మహారాష్ట్రకు, బెంగళూరుకు, పుంగనూరుకు మనం తీసుకోగలమంటేనే పండించారు. నేను అనుభవించాను. ప్రతిరోజు రూపాయి వర్కౌట్ కాకపోతే మీరు వాళ్ళు